ప్రైజ్ ది లార్డ్. నేడు భారతీయ క్రైస్తవ దినోత్సవమును జరుపుకుంటున్నటువంటి క్రైస్తవ లోకమంతటికి శుభములు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారు. ఆయన కేరళతో పాటు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సేవ చేసి తరువాత మైలాపూర్, ప్రస్తుతం చెన్నై ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ఆయన గొప్ప వ్యతిరేకత ఎదుర్కొని ఉన్నారు. తోమా అనేకమైనటువంటి సాంఘిక దురాచారాలను రూపుమాపి చీకట్లో మగ్గుతున్నటువంటి వారి జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగులోనికి తీసుకుని వచ్చి వారికి పాప క్షమాపణ, విడుదలను గురించినటువంటి సువార్త ఆయన చేస్తున్నారు. అంతమట్టుకే కాదు, అనేక మంది దయ్యాల చేత, కర్ణపిశాచాల చేత, వ్యాధుల చేత, బలహీనతల చేత పీడించబడుతున్నటువంటి వారిని ఆయన స్వస్థపరిచి ఉన్నారు. అయితే క్రీస్తు శకం 72లో సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఆయన ఒక గుహలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయనను ఆ గుహలోనికి ఈటెలను దించి ఆయన పొడిచి ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన తీవ్రముగా గాయపడిన తర్వాత ఆ లోపల నుంచి బయటికి వస్తూ ఆ పక్కనే రాయి మీద నెలకొల్పబడినటువంటి ఒక రాతి సిలువను కౌగలించుకొని ఆయన నా ప్రభువా, నా దేవా అని పలికి తన ప్రాణాన్ని, తన ఆత్మను దేవునికి అప్పగించి ఉన్నాడు. తోమా గారు హతసాక్షి అయినటువంటి ఆ దినముననే క్రైస్తవ దినోత్సవముగా, ఇండియన్ క్రిస్టియన్ డేగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, రక్షణ కొరకు భారతదేశము నశించిపోకుండా దేవుని రాజ్యంలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలని యేసయ్య యొక్క ప్రణాళిక, దేవదేవుని యొక్క ప్రేమ మన భారతదేశంలో ఆయన ఇంకనూ సువార్తను ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాడు. భారతదేశమా, నీవు రక్షణ పొందాలి. ఉగ్రతలో నుండి నీవు రక్షించబడాలి. God bless you.